హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు 360 స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రఘువంశ చరిత్రలో ఉన్న ఒక అద్భుత కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ కథలో ఒక రాజు రాజ్యాధికారంతో సర్వ సంపదలను కలిగి ఉన్నా అతనికి జీవితంలో ఒక పెద్ద విషాదం మిగిలింది. రాజు చేసిన ఒక చిన్న తప్పు అతని జీవితాన్ని శూన్యంగా మార్చేసింది. మరి ఆ శాపాన్ని అతను ఎలా తొలగించుకున్నాడు? ఈ కథ ఇక్ష్వాకు వంశాన్ని చరిత్రలో నిలబెట్టిన మహానుభావుడి గురించి చెప్తుంది. ఈ రఘువంశమే ఆ తర్వాత శ్రీరాముడికి జన్మనిచ్చింది. ఇది వినడం ద్వారా కేవలం సంతానం మాత్రమే కాక నిజమైన ధర్మం మరియు భక్తి మార్గం మీరు తెలుసుకుంటారు. ఈ కథను మొదటి నుండి చివరి వరకు చూడండి. ముందుగా చిన్న విన్నపం. మీరు మా వీడియోలను చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేయడం లేదు. మరిన్ని రహస్యాలు, సాహసాలు, పురాణ కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒకప్పుడు అయోధ్య నగరాన్ని సూర్యవంశానికి చెందిన దిలీప మహారాజు పరిపాలించేవారు. ఆయన ధర్మానికి ప్రతిరూపం. ప్రజలను తన పిల్లల్లాగా చూసుకునేవాడు. అన్యాయం, అహంకారం, దుర్మార్గం వంటివి అతని రాజ్యంలో స్థానమే లేదు. అంత గొప్ప రాజుకు కూడా ఒక లోటు మాత్రం ఉండేది. రాజ్యమంతా ఉన్న, రాజసుఖాలు ఉన్న రాజుకు మాత్రం మనశ్శాంతి లేదు. దిలీప మహారాజు తన భార్య సుదక్షిణాదేవితో కలిసి తన గురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. గురుదేవుని ఎదుట చేతులు జోడించి భక్తితో ఇలా అడిగాడు: గురుదేవా, అన్నీ ఉన్నా మా జీవితంలో శూన్యత ఎందుకు ఉంది? మాకు సంతానం ఎందుకు కలగడం లేదు అని ప్రశ్నించాడు. దిలీప మహారాజు మాటలు విన్న వశిష్ఠ మహర్షి తక్షణమే ధ్యానంలోకి ప్రవేశించాడు. కొంతసేపటి తరువాత కళ్ళు తెరిచి గంభీర స్వరంతో ఇలా చెప్పారు: రాజా, ఒకసారి నీవు స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కామధేనువును దర్శించినా ఆమెకు తగిన గౌరవం, నమస్కారం చేయలేదు. ఆ అవమానాన్ని గమనించిన కామధేనువు మనసులో బాధపడి ఈ జన్మలో నీకు సంతానం కలగదు అని నిన్ను శపించింది. కామధేనువు సాధారణ గోవు కాదు, స్వయంగా క్షీరసాగర మదనంలో ఉద్భవించింది. ఈ మాటలు విన్న దిలీప మహారాజు తల వంచి తాను చేసిన తప్పును అర్థం చేసుకున్నాడు. దిలీప మహారాజు కళ్ళల్లో నీళ్లు నిండగా గురుదేవుని ఎదుట తల వంచి ఇలా అన్నారు: గురుదేవ, తెలియక చేసిన నా తప్పుకు నేను చాలా చింతిస్తున్నా. దయచేసి నా తప్పును సరిదిద్దుకునే మార్గం చెప్పండి అని అడిగాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి స్నేహభావంతో, గంభీర స్వరంతో ఇలా చెప్పారు: రాజా, కామధేనువు శాపం నుంచి నీవు విముక్తి పొందాలి అంటే ఒక్కటే మార్గం ఉంది. కామధేనువు కుమార్తె అయిన నందినీ గోవుని సంపూర్ణ భక్తితో నిస్వార్థంగా సేవించాలి. ఈ మాటలతో దిలీప మహారాజు జీవితానికి ఒక కొత్త మార్గం తెరుచుకుంది. వశిష్ఠ మహర్షి దిలీప మహారాజు మరియు సుదక్షిణాదేవితో ఇలా చెప్పారు: రాజా, కామధేనువు కుమార్తె అయిన నందినీ గోవు ప్రస్తుతం పాతాళలోకానికి వెళ్ళింది. వరుణదేవుని యాగానికి హాజరవుతూ ఉంది. మీరిద్దరూ పాతాళలోకంలో ఆమెను భక్తితో సేవించాలి అని ఉపదేశించారు. ఆ రోజు నుంచే దిలీప మహారాజు తన రాజ్యసుఖాలను పక్కనపెట్టి పాతాళలోకంలో ఉన్న నందినీ గోవును ప్రతిరోజు నిబద్ధతతో అనుసరిస్తూ ఆమెను కాపాడుతూ సేవ చేస్తూ ఉండేవాడు. నందిని ఎక్కడకు వెళ్ళినా దిలీపుడు ఆమె వెంటే నడిచేవాడు. ఎండలు మండినా, వర్షం కురిసినా, అడవిలో అడుగడుగునా ప్రమాదాలు ఉన్నా ఒక్కరోజు కూడా తన సేవలో అలసత్వం చూపలేదు. సింహాసనం మీద కూర్చున్న మహారాజు ఇక్కడ ఒక వినయమైన సేవకుడుగా మారిపోయారు. ఇదే దిలీప మహారాజు భక్తికి, త్యాగానికి నిజమైన అర్థం. ఒక ఉదయం ఎప్పటిలాగే నందినీ గోవు అడవిలో మేత కోసం వెళ్ళింది. సాధారణ రోజులాగే దిలీప మహారాజు కూడా ఆమె వెంటే నడుస్తున్నాడు. ఆ రోజు అడవిలోని చెట్లు, ప్రకృతి సౌందర్యం చూసి దిలీపుడు క్షణకాలం పాటు అందులో మునిగిపోయారు. అంతలోనే ఒక భయంకరమైన సింహం అడవిలో నుంచి దూకి నందినిపై దాడి చేసింది. దిలీప మహారాజు వెంటనే తన ధనస్సు, బాణం ఎత్తారు. కాని ఆశ్చర్యకరంగా అతని శరీరం కదల్లేదు.
చేతులు స్తంభించిపోయాయి. అప్పుడు ఆ దివ్యసింహం మాట్లాడింది. రాజా, నేను శివుని యొక్క సేవకుణ్ణి. ఈ అడవిలో ఉన్న ఒక దివ్య దేవదారు వృక్షాన్ని కాపాడడం నా పని. ఆ వృక్షాన్ని శివుని భార్య అయిన పార్వతీదేవి స్వయంగా నాటింది. ఆ వృక్షానికి దగ్గర వచ్చే ఏ జంతువైనా నా ఆహారమే. కాబట్టి నందినీ గోవును తినడం నా ధర్మం అని పలికింది. ఈ మాటలు విన్న దిలీప మహారాజు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సింహం ఎదుట మోకాళ్లపై కూర్చొని చేతులు జోడించి ఇలా అన్నాడు. ప్రభూ, నందిని నా గురువు వశిష్ఠ మహర్షికి చెందిన గోవు. ఆమె ప్రాణాలు పోతే నేను బ్రతకలేను. ఆమెకు బదులుగా నన్నే తినండి. నా ప్రాణాలు తీసుకోండి అని వినయంగా వేడుకున్నారు. ఆ క్షణమే సింహం అదృశ్యమైంది. అక్కడ దివ్యకాంతితో నందినీ గోవు ప్రత్యక్షమైంది. ఆమె ప్రేమతో ఇలా చెప్పింది. దిలీప, ఇది నీకు పరీక్ష. నీవు ధర్మం కోసం ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డావు. నీ భక్తి, నీ త్యాగం నన్ను పూర్తిగా సంతృప్తిపరిచాయి. కావున నీకు సంతానం ప్రసాదిస్తాను అని వరం ఇచ్చింది. ఆ తర్వాత దిలీప మహారాజు, సుదక్షిణాదేవి పాతాళలోకం నుంచి మళ్లీ భూలోకానికి తిరిగి వచ్చారు. కొద్ది కాలంలోనే వారికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడే రఘుమహారాజు. ఇక్ష్వాకు వంశానికే రఘుమహారాజు వన్నె తెచ్చారు. అందుకే ఇక్ష్వాకు వంశాన్ని రఘువంశం అని కూడా పిలుస్తారు. రఘువంశంలోనే ఆ తర్వాత శ్రీరాముడు జన్మించారని మనం ఇదివరకే చెప్పుకున్నాం. కావున రాముడికి రాఘవుడు అనే పేరు కూడా ఉంది. దిలీప మహారాజు చేసిన త్యాగం, భక్తి, ధర్మమే రామాయణానికి పునాది అయ్యింది. ఇది కేవలం మానవ జీవితానికి సంబంధించిన కథ మాత్రమే కాదు. ఇది మనకు ఒక అద్భుతమైన పాఠాన్ని అందిస్తుంది. మనం జీవితంలో ఏదైనా ఆశిస్తే మనం నిజాయితీగా, త్యాగంతో, సానుభూతితో పనిచెయ్యాలి అని. ధర్మాన్ని పట్టుకున్నవారు ఎప్పుడూ విజయం సాధిస్తారు అని. ఇలాంటి అద్భుతమైన కథలను మరింత ఆసక్తికరంగా తెలుసుకోవాలంటే తెలుగు 360 స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోను మీ స్నేహితులతో షేర్ చేయండి. ధన్యవాదాలు.